హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ బానుజాను ఆఫీషియల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నాను అనమాట. ఈరోజు వీడియో వచ్చేసి రీసెంట్గా మేము ఇంటికి వెళ్ళినాం కదా, అప్పుడు తీసిన వీడియో అనమాట. ఇక్కడ నేను ఎందుకు అంత మురిసిపోతున్నా అంటే ఫేక్ నెయిల్స్ పెట్టుకున్నాను అనమాట. ఆ రోజు నాకు నెయిల్స్ అంటే చాలా ఇష్టం, కానీ పెంచుకోలేను. ఎందుకంటే చిన్న పాప ఉన్నతోటి పెంచుకోవద్దు కదా, అంటే వాళ్ళకి కుచ్చుకుంటే అట్లా ఎందుకు ఇబ్బంది అని అందుకనే పెంచుకోను అనమాట. అందుకనే ఎప్పుడైనా కావాలన్నప్పుడు అట్లా ఫేక్ నెయిల్స్ పెట్టుకుంటా. అండ్ ఇక్కడైతే ఊరికి వెళ్ళే ముందు రోజు అయితే నేను మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే కిచెన్లకి మనకి కాక్రోచ్లు, చిన్న చిన్న కాక్రోచ్లు వస్తాయి కదా, అందుకనే మొత్తం క్లీన్ అయితే వేసి పెట్టుకుంటున్నాను అనమాట. మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు కదా. 25 days పోయినాం మేము లీవు. అప్పటి వరకు ఇల్లంతా నీట్గా ఉండాలంటే ఇంకా ముందే క్లీన్ చేసి పెట్టుకుంటేనే దుమ్ము దుమ్ము అవుతుంది. అయినా కూడా మళ్ళీ వచ్చినాక కూడా మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. చూడండి, మొత్తం అయితే క్లీన్ చేసి సెట్ చేసి పెట్టినా మళ్ళీ. అండ్ ఇంకా అవన్నీ సదిరేటప్పుడే ఇంటికి ఏమేమి తీసుకుపోవాలి ఏంది అన్నీ తీసి పెట్టుకున్నాను అనమాట. ఇవి డోర్కి పెట్టడానికి అవి తీసుకున్న అప్పుడు ఫెస్టివల్ ఉన్నప్పుడు తీసుకుని ఉంటే ఇంటికి అనేది తీసుకున్నా. అవి తీసుకుపోదామని చెప్పి పక్క అయితే తీసి పెట్టిన అనమాట. అండ్ గిన్నెలు కూడా మస్తు పడ్డాయి ఆ రోజు. ఇంకంతా క్లీన్ చేసినాం కదా, గిన్నెలు అన్నీ కూడా తోమి మంచిగా టవల్ కప్పి పోయినాము. అండ్ ఇక్కడ మళ్ళీ నా నెయిల్స్ చూపిస్తున్నాను అనమాట. ఆ రోజు మొత్తం నాకు అదే పని, ఇంకా నెయిల్స్ చూసుకుంటూనే ఉన్నా. ఋతుపాపనైతే ఇట్లా రెడీ చేసిన అనమాట. అప్పుడు బాగా కొంచెం చలి ఎక్కువ ఉండే అనమాట ఇటు సైడు, అందుకనే మేము స్వెటర్స్ లాగా అట్లా వేసుకున్నాం డ్రెస్సులు. వచ్చేటప్పుడు అంత తక్కువనే ఉంది, ఇక్కడికి వచ్చినాక కొంచెం తక్కువనే ఉంది, కానీ పోయేటప్పుడే బాగా ఎక్కువ ఉన్నది. ఇంకా కుటుమ కుటుము రీల్ చేసినాం కదా, అది చెప్తుంది అనమాట. కుటుమ కుటుము అంటుంది రుతిక్ష. ఆ సాంగ్ చాలా నచ్చింది అనమాట రుతిక్షకు. ఆ సాంగ్ వచ్చినప్పుడల్లా మమ్మీ కుటుమ కుటుము అంటది, అందుకనే మంచిగా చేస్తుందేమో అని చెప్పి అట్లా రీల్ చేసి పెట్టినాం అనమాట. ఎంత సూపర్ వేసింది, రీల్ కూడా సూపర్ వచ్చింది. అండ్ ఫైనల్గా రెడీ అయితే అయ్యి బయటికి అయితే వచ్చినామన్నమాట. ఊబర్ బుక్ చేసుకున్నాం. తర్వాత ఆడ వెయిట్ చేసిన తర్వాత కొద్దిసేపు వచ్చింది, ఆటో వచ్చింది. ఆటోలోకి కూర్చున్నాం. ఒక 2 hours అట్లా పట్టింది రైల్వే స్టేషన్కి నుంచి, మా రూమ్ దగ్గర నుంచి. కొంచెం లాంగే ఉంటుంది. ఎయిర్పోర్ట్లో అయితే మన రూమ్స్ ఉట్టే ఉన్నాయి, దగ్గరనే ఉన్నాయి, కొంచెం దగ్గరనే ఉన్నాయి. ఒక 1/2 hour అట్లా పడుతుంది అంతే. కానీ ఇవి రైల్వే స్టేషన్ అయితే చాలా దూరం ఉందనమాట. మస్తు నడుములు గుంజిని ఆ రోజు కూర్చొని ఆటోలా. అండ్ రుతుపాపను అయితే బయటికి దొరికొస్తే ఇంకా ఫుల్ రైమ్స్ వాడుతుంది, ఎంజాయ్ చేస్తుంది అనమాట. దాని సాంగ్స్ వాడుతుంది, మంచిగా ఎంజాయ్ చేస్తుంది. రుతిక్షకి అన్ని రైమ్స్ వస్తాయి. ఒకవేళ రుతిక్ష రైమ్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి, ఒక లాంగ్ వీడియో వేసి పెడతా దాని రైమ్స్ కాడికి ఏమేమి వస్తాయి దానికి అన్నీ అవన్నీ తీసి పెడతా. అండ్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాం. చూడండి, మాకు ఎప్పుడు 4కి ఏమో ఉండే, ఈవినింగ్ 4కి అట్లా ఉంటే 7కి వచ్చిందనమాట. అంత డిలే అయింది ట్రైన్ అయితే, ఫుల్ డిలే అయింది. చాలాసేపు కూర్చున్నాం మేము ఆడనే. రుతిపాపనేమో ఊకే ఏ ట్రైన్ వస్తే ఆ ట్రైన్ ఎక్కుదాం అని ఏడుస్తుంది అనమాట. ఇంకెప్పుడు ఎక్కిస్తారా నాయన ట్రైన్ అనుకుంటుంది పాపం. ఇంకా రైల్వే స్టేషన్లో వస్తున్నాయి పోతున్నాయి కానీ మా ట్రైన్ మాత్రం ఇంకా వస్తలే అని చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత అప్పుడైతే వచ్చినాయి. అది మేము ఎక్కే టైంకి రుతిక్ష అయితే బజ్జుకున్నది అనమాట. అండ్ ఇంకా మనకి ట్రైన్లోనే ఫుడ్, వాటర్ అవన్నీ ఉంటాయి కాబట్టి మనం ఎక్కువ ఏం తెచ్చుకోలేదు. ఇంటికాడ నుంచి ఒక వాటర్ బాటిల్ తెచ్చుకున్నాం అంతే. ఒకవేళ ఆ ట్రైన్ కాకుండా నెక్స్ట్ వేరే ట్రైన్ అంటే పక్కా ఇంటికాడ చపాతీలో లేదంటే ఏదో ఒకటి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని పోతుంటే ట్రైన్లో తినడానికి ఆకలి అవుతుంది కదా. ట్రైన్లో నార్మల్ ట్రైన్లలో ఇంకా అసలే బాగుండేది ఫుడ్. ఇంకా రాజధాని ఎక్స్ప్రెస్లో పెట్టే ఫుడ్ అయితే మంచిగానే ఉంటుంది అనమాట. ఒక ఫుడ్తో పాటు అవి ఇవి స్నాక్స్ కూడా ఇస్తారు కదా వాళ్ళు, కుర్కురేలు లేదంటే ఐస్ క్రీము, ఫుడ్ తిన్నాక ఐస్ క్రీము అట్లా ఏదైనా ఒక స్వీట్స్ కానీ అవి ఇవి ఇస్తారు కదా, అందుకనే మంచిగా తింటాం అనమాట. రుతిపాప అయితే ఆ రోజు నైట్ టైం కూడా ట్రైన్లో మస్తు సతాయించింది. వాళ్ళ డాడీ దగ్గర ఉంటే నా దగ్గరకు వస్తా అంటది, నా దగ్గర ఉంటే వాళ్ళ డాడీ దగ్గరకు పోతా అంటది. అట్లా ఫుల్ ఏడ్చింది అనమాట ఆ రోజు. ఇంక అట్లే ఏడ్చి పండుకున్నది చాలాసేపు. ఒక 1-2 వరకు కూడా మేల్కనే ఉన్నది రుతి ఆ రోజు నైట్ టైము. అండ్ ఇంకా అట్లా ఇట్లా తిప్పలాడైతే ఊరికైతే రీచ్ అయినాం అనమాట హైదరాబాద్కి. 9:30 అట్లా అయిందనమాట మేము హైదరాబాద్ రీచ్ అయ్యే వరకు. ఆఫ్టర్నూన్ 3:30కి అట్లా దింపే ట్రైను అంత డిలే అయిందంటే ఇంక మస్తు కోపం వచ్చిందనమాట. చాలాసేపు ఉన్నాం ట్రైన్లోనే, ఇంకా వస్తలేదు అని చూసుకుంటూ ఉన్నాము. చాలా వెయిట్ చేసినాం. ఈసారి అయితే మస్తు డిలే అయింది ట్రైను. ఇక్కడ వీడియోలో అయితే రుతుపాప నాకు ఐస్ క్రీమ్ తినిపిస్తుంది అనమాట. దానిలో ఐస్ క్రీమ్ ఇస్తారు ఫుడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, అదైతే తినిపిస్తుంది నాకు కూడా. అండ్ ఇక్కడ చూడండి ఎంత వెయిట్ చేస్తున్నామంటే ఇంకా వస్తలేదు మన ఊరు అని. 3 అయిపోయింది, 4 అయిపోయింది, 5 అయిపోయింది, 6 అయిపోయింది, నైట్ అయిందనమాట. 9:30 అట్లా అయింది మేము దిగే వరకు. పోతుంటే ఆడ లొకేషన్లో మంచిగా అనిపించిన తోటి కొంచెం అట్లా కొన్ని క్లిప్స్ తీసిన అనమాట.
అండ్ ఫొటోస్ కూడా తీస్తా అట్లా సన్రైజ్ సన్సెట్ మంచిగా ఉన్నప్పుడు తీస్తా అనమాట. నాకు మంచిగా అనిపిస్తుంది అట్లా, అందుకనే కొన్ని పిక్స్ అయితే తీసి పెట్టుకుంటా. అండ్ మనం ఇంటికి పోయే వరకు మిడ్నైట్ 12 అయిందనమాట. ఎప్పట్లానే ఇంకా ఆ టైంకి రీచ్ అయినాం. కొంచెం తొందరనే వస్తాం ఈసారి అనుకున్నాం, కానీ చెప్పిన ట్రైన్ డిలే అయిందని. అండ్ నెక్స్ట్ డేనే మన పెద్దమ్మ వాళ్ళు నాయనపల్లి జాతరకు దొరికిపోయారు అనమాట, నాయనపల్లి దేవుని కాడికి. ఇక్కడ రుతిక్ష వాళ్ళ అమ్మమ్మ బయటికి పోయిందని, కార్ దిగిపోయిందని అమ్మమ్మ అమ్మమ్మ అని ఏడుస్తుంది. ఇక్కడనే ఉన్నది 6 months కాబట్టి ఇంకా నన్ను మర్చిపోయింది అంటారు మా వాళ్ళు. అందుకని వీడియో తీసి నిన్ను అడిగింది చూడు అని చూపిస్తే కానీ నమ్ముతలేరు అనమాట. ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ బానుజోను ఆఫీషియల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.